అగో నిన్నే ఎట్లున్నావు మంచిగున్నామా? నమస్కారం మిత్రులకు. ఫ్రెండ్స్, ఇది ఫ్లైట్లో నైట్ పడుకున్నాం కదా, మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది హైదరాబాదు. ల్యాండింగ్కు సిద్ధంగా ఉన్నది. వచ్చేసింది ల్యాండింగ్కు. ఈ ఫ్లైట్ జర్నీ చాలా బాగా అనిపించింది. సూపర్ ఫాస్ట్ వచ్చేసిండ్రు డ్రైవర్ సాబ్. కువైట్ నుంచి హైదరాబాద్కు. ఇది నెక్స్ట్ వీడియో. నిన్నటిదేమో కువైట్ నుంచి ఫ్లై దాకా వేయించిన కదా, ఇదేమో ల్యాండింగ్ది, హైదరాబాద్లో ల్యాండింగ్. మనది మొత్తం చీకటి ఉంటుంది, అక్కడనే మొత్తం లైట్లు వెలుగుతాయి. ఎయిర్పోర్ట్ పక్కన ఇక్కడనే మనకంతా చెట్లు, ఊర్లు దూరం దూరం ఉంటాయి కదా, ఎక్కడ ఉన్న కాడ ఉంటాయి. ఇది ఎయిర్పోర్ట్ పక్క వంటిది వ్యూ. చూడండి ఇలా ఉందో నైట్ వ్యూ. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే భయపడతారు కదా, భయపడకండి, ఓకేనా? చాలా బాగుంటుంది ఫ్లైట్ జర్నీ. ఏముండదు. మళ్ళీ ఎక్కేటంతసేపే సంబరం. ఎక్కిన తర్వాత కాళ్ళు నొస్తాయి దిగేదాకా. చూడండి, ల్యాండింగ్ అవుతుంది హైదరాబాద్లో. వెల్కమ్ టు ఇండియా. ఇది ఒక హైవే రోడ్, ఇది రింగ్ రోడ్ మరి ఏం రోడ్, ఎయిర్పోర్ట్ పక్క వంటి. హైదరాబాద్ రన్వే చాలా పెద్ద ఉంటుంది కదా ఫ్రెండ్స్, కానీ ఈ డ్రైవరు ఇట్లా ల్యాండింగ్ చేసినప్పుడు చూడండి వీడియో. ఒక్కసారి మన ఎత్తేసిండు, ఇట్లా సాఫ్ట్ ల్యాండింగ్ వేయలేడు. మరి కొత్త ఊర్లో మరి పాతలో తెలియదు, కానీ ఎత్తేసిండు ఇట్లానే టైర్లు పలిగిపోతాయి కంట్రోల్ తప్పి, నాకు తెలిసి. ఎత్తేసిండు కింద పడ్డట్టు. మంచి వేరే ఫ్లైట్స్ అయితే కొంచెం నాకు అంతా ఏమనిపించలేదు. ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్. చూడండి, ఎత్తేసిండు మొత్తం. అందుకే కెమెరా షేక్ అయింది. అందరూ భయపడ్డారు, అందులో ఉన్న వాళ్ళందరూ, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ. ఒర్రుడు. కలర్స్ భారత భూమి గడ్డపై అడుగుపెట్టినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ అదేదో మనకు చాలా బాగా అనిపిస్తుంది, ఓకేనా? వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసి చెప్పండి ఇంకేమనిపించిందో ఈ వీడియో వేసినాక, ఓకేనా? మన హైదరాబాద్ను ఎయిర్పోర్ట్లో మొత్తం చూడండి, ఎంత పెద్ద ఉంటుంది చూడండి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది మన హైదరాబాద్. చూడు ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి, చాలా ఫ్లైట్లు ఉన్నాయి. నైట్ వ్యూ సూపర్ ఉన్నది. నేను అక్కడ కువైట్లో నాకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ కాడ నాకు ఆల్రెడీ టికెట్ ఇచ్చింది, సీట్ నెంబర్ ఇచ్చేసింది, అలర్ట్ చేసింది. కానీ నేనేం చేసిన, అప్పటికి నా చేతికి ఇవ్వలేదు. నాకు విండో సీట్ కావాలని నేను అడిగిన. విండో సీట్ కావాలని అడిగితే ఈ రెక్క మీద ఇచ్చింది నాకు విండో సీట్. అని కోపం కొద్ది ఇచ్చిందో మరి ఈ పరంగా ఇచ్చింది. విండో కాడ ఇచ్చింది, ఈ రెక్క కాడ విండో సీట్. మరి దారుణం అట్లా అంటే. ఇంకా ముందు ఇస్తే అయిపోతుంది కదా, ఏం చేద్దాం. ఎట్లయితే మొత్తానికైతే సాధించుకున్నా విండో సీట్, ఓకేనా ఫ్రెండ్స్? దిగింది, వెళ్తుంది అక్కడికి, పాయింట్ కాడికి. మళ్ళీ ఎప్పుడు ఫ్లై అవుతామో తెలియదు, లాంగ్ టైం అవుతుంది అనుకుంటా తెలిసి, ఓకేనా? మీరు హైదరాబాద్లో ఫ్లైట్లో దిగిన తర్వాత మన వాళ్ళు కూర్చోరు అస్సలకి. అక్కడికి పోయి అక్కడికి పోయినాక మన ఇమిగ్రేషన్ బాగా లేట్ ఉంటుంది. నువ్వు ఎంత ముందు పోయినా ఎంత లేట్ పోయినా కానీ సేమ్ అదే టైంకి అందరు వెళ్ళిపోతారు, ఎవ్వరు కూడా ముందు పోరు. అదేదో ఎత్తిపోయినట్టుగా దొరుకుతారు. ఫ్లైట్ ఆగానే బస్సు ఆగితే ఇట్లా కదా పోతారు కదా, దిగుతా అని అట్లా పోతారు. కానీ నువ్వు ఎంత ఫాస్ట్ పోయినా కానీ
ఇమిగ్రేషన్ కాడ లగేజ్ కాడ లేట్గానే అవుతుంది. ఫ్లైట్లు చూడండి ఎంత బాగున్నాయి, సూపర్ ఉంటుంది మన ఎయిర్పోర్ట్. ఓకే, టేక్ కేర్ ఫ్రెండ్స్. అందరూ వచ్చేసింది ఫ్లైట్, అక్కడికి ఆగితే మనం దిగిపోవడం. మన వాళ్ళు అందరూ ఫోన్ కావాలని అడుగుతారు కదా ఎయిర్పోర్ట్లో దిగినాక. మీరు ఏం వర్రీ కాకండి, అక్కడ ఆల్రెడీ ఫోన్ ఉంటుంది, ఓకేనా, ఫ్రీ కాల్ చేసుకోవడానికి. అక్కడ ఫ్రీ కాల్ ఎక్కడ ఉన్నదో ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఇట్లా తీయడం మర్చిపోయినా నేను, ఓకేనా, చెప్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడచ్చు. అర్థమవుతుందా? ఫ్రీ కాల్ ఉంటుంది, డబ్బులు కట్టడం ఉండదు ఎయిర్పోర్ట్లో, ఓకేనా. సింగిల్ కాల్ చేసుకున్నట్టు ఉంటుంది, 1 minute మాట్లాడుకోవచ్చు, ఓకేనా. అది చేసి మాట్లాడుకోరు, ఓకే. ఏం ఇబ్బంది పడకండి. నేను చూసిన ఇక్కడ అన్న ఒకసారి ఫోన్ ఒక కాల్ చేసుకుంటా అంటే ఎవరి దగ్గర బ్యాలెన్స్ ఉండవు కదా. బ్యాలెన్స్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ కార్డ్ ఉంటుందో ఉండదు, ఆ ఉన్న వాళ్ళు ఇయ్యరు, వెళ్ళిపోతారు వాళ్ళు అట్లా. అందుకే లేదు అని బాధపడకుండా అక్కడ ఫ్రీ కాల్ చేసుకునేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ వాళ్ళకి కాల్ చేసుకోండి దిగినా అని చెప్పండి, ఓకేనా. మరీ దారుణం, ఈ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మన రేటు ఎంత ఫరాక్ ఉన్నదంటే మస్తు డిఫరెన్స్. చెప్పి 45 రూపాయలు 50 రూపాయలు డిఫరెన్స్ ఉన్నది ఎక్స్చేంజ్ రేటు. అట్లా Handling are operated with immigration staff for prompt services. Use of mobile phones and photography is not allowed. చూస్తూ ఉన్నా మా ఫ్రెండ్స్ అందరు వచ్చింది, అందరికంటే లాస్ట్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తాను. ఒక బ్యాగ్ వచ్చింది, తర్వాత తర్వాత ఆల్రెడీ లగేజ్ పక్కకి వేసారు లెఫ్ట్ సైడ్. అక్కడికి వెళ్ళి ఇక్కడ వర్క్ చేస్తూ పెట్టారు కాటన్ అంటే, ఆ తర్వాత ఒకసారి ఇండిగో కాదు, ఇది కోయి టు హైదరాబాద్. అది తెచ్చుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్లైట్ జర్నీ. అది పోవడం రావడం ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత పని అది వర్షం అవుతుంది, చెప్పలేకుండా పని చేయవలసి వస్తుంది, ఓకేనా. వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, ఏజెంట్లతో మోసపోకండి. మోసపోయి అక్కడికి వచ్చి ఇబ్బందులు పడతారు. మన ఇంటికాడ లెక్క ఉండదు కదా, వేరే దేశం పోతున్నాం కాబట్టి మనం అక్కడి యొక్క లాను మనము దాటుకోరాకుండా ఉండవలసి వస్తుంది. ఏం చేయలేము. చూడండి అది వెళ్ళొచ్చు వస్తే పల్లెటూరు ఎప్పుడప్పుడు మొత్తం వీడియో చూసింది వీడియో చూడండి. మొత్తం ఇది మీ అనుభవాలను నాకు షేర్ చేసుకోండి. బాబు చెప్పండి. జానీ వక్కర్ కంపెనీ ఇక్కడికి వచ్చేసిన వైన్ కార్డ్కి ఇక్కడ చూడండి. మన వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మందు తీసుకురా అంటున్నారు కదా. బయట ఉండేది అక్కడ ఉండేది సేమ్ రేట్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ అదొక ఫీలింగ్ అన్నట్టు. ఇక్కడ ఆఫర్లు పెడతారు, ఎందుకంటే ఇంటర్నేషనల్గా వస్తారు కాబట్టి ఆఫర్లు ఉంటాయి అలాగే అంతే. కొంచెం చూడు రేట్ ఎంత ఉన్నది, ఇది రాయల్ చెల్లి 38,000 అట. అంత బాగా
పంట సీరియల్ బస్ స్టాండ్ కాడికి వస్తారు ముంగట్ ఉంటుంది తగున్న చూడు అది స్ట్రైట్ వీడికి వచ్చేస్తుంది ముందు రైట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది ముందు సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది బస్సులు వెళ్ళేటోళ్ళు బస్సులో రాసిస్తారు లేకుంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళు అయితే పడుకుని వచ్చిన వాళ్ళు అక్కడనే ఉంటారు. ఫ్రెండ్స్ బై బై. Enjoy your life.